కోదాడలో దళిత బిడ్డ రాజేష్ లాకప్ డెత్లో 99% కారణమైన అగ్రకులానికి చెందిన ఎస్ఐపై చర్యలు తీసుకోకుండా సీఐని సస్పెండ్ చేయడం చూస్తుంటే అగ్రకుల ఎస్ఐని కాపాడేందుకు అగ్రకుల అధికారులు ప్రజాప్రతినిధులు ఐక్యమైనట్లు అర్థమవుతోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వెంటనే రాజేష్ మృతికి కారణమైన ఎస్ఐని సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని నిపుణులైన వైద్యులచే రాజేష్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ఎన్కౌంటర్లు అన్ని పోలీస్ హత్య లేనని చెప్పలేం, కాని దేశంలో జరుగుతున్న లాకప్ కస్టోడియల్ డెత్లు అన్ని పోలీస్ హత్యలే అని ఆరోపించారు. రాజేష్ లాకప్ డెత్ కేసును పోలీసులు కనుమరుగు చేసేందుకు యత్నించారని ఎంఆర్పీఎస్ క్షేత్రస్థాయిలో కేసును పరిశీలించి వెలుగులోకి తీసుకువచ్చిందని తెలిపారు. పోలీసులు చనిపోతున్నారు, దాన్ని 100% ఎన్కౌంటర్లన్నీ పోలీసులు హత్యలని అనలేము, కానీ 100% లాకప్ డెత్లన్నీ పోలీసుల హత్యలే. ఈ దేశంలో ఉండబడే పోలీస్ వ్యవస్థ నేరాలను నియంత్రించడానికి ఏర్పడ్డ వ్యవస్థ. అది నేరాలను నియంత్రించడానికి ఏర్పడ్డ వ్యవస్థ అది. కానీ దేశంలో ఆ వ్యవస్థే నేరాలు ఎక్కువ చేస్తున్నది. ఈ దేశంలో పోలీస్ వ్యవస్థే నేరాలు ఎక్కువ చేస్తున్నది. బహుశా నేరాలను నియంత్రించడానికి ఏర్పడ్డది అనుకున్నవే గాని అది జనాభాను నియంత్రించడానికి ఉన్నట్టుగా కనిపిస్తున్నది. పెరుగుతున్న జనాభాను తగ్గించడం కోసం ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నదా అని అనుమానాలు రేకెత్తించే విధంగా, అనుమానాలే నిజమనే విధంగా వారు చేస్తున్న హత్యల పరంపర రోజు రోజు పెరుగుతున్నది. అందుకు సాక్షిగా 2025లోనే అది జనవరి మొదలుకొని డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం. ఇప్పటికీ ఈ దేశంలో లాకప్ డెత్లు, కస్టోడియల్ మరణాలు 1650 జరిగినాయి. అందరికీ నమస్కారాలు. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ ఆహ్వానం మేరకు తమ విలువైన సమయం కేటాయించి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోషల్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్పీఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడతారు.